ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆ రెండు రాజకీయ కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకే పార్టీ అయినా ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లాలో రాజకీయంగా తమదే పైచేయి కావాలని ఈ రెండు కుటుంబాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏమైందో ఏమో కానీ ఎవరూ ఊహించినట్టుగా తమ ప్రత్యర్థి నేతను పొగడ్తలతో ముంచెత్తారాయన. ఇంతకీ ఎవరా నేత? ఆయన చేసిన కామెంట్స్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. బిజినెస్ మ్యాన్ గా ఉండి రాజకీయాలకు వచ్చిన నాయకుడైన రాజగోపాల్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ పొలిటికల్ ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందనేది ఆయన అనుచరుల మాట. దీంతో తనకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుందని రాజగోపాల్ రెడ్డి కోటి ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు చాలా సందర్భాల్లో పలు వేదికల మీద బహిరంగంగానే నాకు మంత్రి పదవి వస్తుంది, నాకు హోంమంత్రిగా చేయాలనే ఆశ ఉంది అని తన కోరికను వెలిబుచ్చారు. అయితే కొన్ని కారణాలతో కోమటిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఈలోపే పార్లమెంట్ ఎన్నికలు రావటం, అందులో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి భుజాల మీద పెట్టడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డికి మంచి పదవి దక్కుతుందని భరోసా ఇచ్చారు. దీంతో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి ఎనలేని ఉత్సాహంతో కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించారు. మంత్రి పదవి కావాలనే పట్టుదలతో ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఉత్తమ్ ఫ్యామిలీ రూపంలో పెద్ద చిక్కు వచ్చి పడింది. దీంతో రాజగోపాల్ రెడ్డి రూటు మార్చారు. ఇన్ని రోజులు జిల్లాలో పార్టీలో తమ పోటీ అనుకున్న వారి దగ్గరనే రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గేలా చేసింది. ఎవరిపైనైతే ఆధిపత్యం చెలాయించాలనుకున్నారో వారినే తప్పని పరిస్థితుల్లో పొగడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఒక రోజు తప్పకుండా సీఎం అవుతారని రాజగోపాల్ రెడ్డి నోట మాట రావటం సంచలనంగా మారింది. అంతేకాదు తాను చెప్పేది ఖచ్చితంగా జరిగి తీరుతుందని, నా నాలుక మీద నల్లమచ్చలున్నాయని చెప్పటం రాజకీయంగా ఆసక్తిగా మారింది. అసలు రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆకాశానికి ఎత్తడం వెనుక కారణం ఏమిటని జిల్లాల్లో చర్చ జరుగుతుంది. ఇక్కడే ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. తన మంత్రి పదవికి ఉత్తమ్ అడ్డుపడుతున్నారనేది రాజగోపాల్ రెడ్డి భావన. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికే ఉత్తమ్ సీఎం అంటూ రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మంత్రి పదవి కావాలన్న ఆశ రాజగోపాల్ రెడ్డి తన ఈగోను సైతం పక్కకు పెడుతున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతలా కాంప్రమైజ్ అవుతున్న రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుందా లేదా అనేది మాత్రం అధిష్టానం చేతిలో మాత్రమే ఉంది.